హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందులో నేను ఉండాలనుకుంటున్నాను. నా ఛానల్ పేరు వచ్చేసి గోదావరి తెలుగు అమ్మాయి. మేము వినాయకుడిని నిమజ్జనం చేసే రోజున భోజనాలు పెడతారు కదండి, అన్న సమారాధన అంటారు కదా, ఆ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. పొద్దున్న తెల్లవారుజామున 4 గంటలకే లేచి అందరం వచ్చి కూరగాయలు ఉల్లిపాయలు అన్నీ కూరకి అన్నిటికి సాంబార్కి సంబంధించి అన్ని కూరగాయలు కోయడం జరిగింది. తర్వాత మేమందరం పిల్లలు పెద్దలు అందరూ కూడా మాకు పల్లెటూరులో సాయం చేస్తారండి. ఇలాగా పెద్దలేమో కూరగాయలు కోస్తూ మాట్లాడుకుంటూ, పిల్లలేమో జోకులేస్తూ ఇలా ఆటలాడుకుంటూ చిన్న పెద్ద పని అన్నీ కూడా మేము కలిసి పంచుకుంటామండి. పంచుకొని మా అన్న సమారాధన మేము జయప్రదం చేసుకున్నాం. తదనంతరం ఊరేగింపు కూడా ఉందండి. ఊరేగింపు కూడా మేము చాలా బాగా చేసుకున్నాం. కానీ అందరూ వదినలు, అక్కలు, చెల్లెళ్ళు అండ్ అత్తగారులు, మరదళ్ళు, ఆడపడుచులు అందరితోటి కలిసి మేము సరదాగా కూరగాయలు కోసుకుంటూ జోకులు వేసుకుంటూ అందరూ ఒక దుక్కున ఉంటే చాలా సందడిగా ఉంటుంది కదండి. అది మా పల్లెటూరులో విశేషం అండి. ఏ పనైనా సరే మేము అందరం కలిసే చేసుకుంటాం, అందరం కలిసే ఉంటాం. అది పల్లెటూరుకు ఉండేది అదొక లక్షణం అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.